జాతీయ పార్టీ దిశగా తెలుగుదేశం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 55 లక్షల వరకు సభ్యత్వం నమోదు చేసుకున్న తెదేపా ఇతర రాష్ట్రాల్లో సైతం సైకిల్ జోరు కొనసాగించే ప్రయత్నాలు చేస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో నిర్వహించాల్సిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి నేతలు, అభిమానులతో యువనేత నారా లోకేష్ కమిటీలను నియమించారు. ఈ కమిటీలు మే 10 నుంచి తమిళనాడు, కర్ణాటకలో, మే 14 నుంచి అండమాన్లోనూ సభ్యత్వ నమోదు ప్రారంభించనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బలమైన శ్రేణులు కలిగిన తెలుగుదేశం పొరుగు రాష్ట్రాలకు తమ ప్రాబల్యాన్ని విస్తరించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేసేలా ఎన్టీఆర్ హయాంలోనే జాతీయ పార్టీగా అవతరించాలనే ఆలోచనలు సాగాయి. అప్పటి పరిస్థితుల దృష్ట్యా జాతీయ కూటమి ద్వారా కాంగ్రెస్ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేసి జాతీయ పార్టీ విస్తరణను విరమించుకున్నారు. రాష్ట్ర విభజన జరిగాక 2 రాష్ట్రాల్లోనూ బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి మరోసారి జాతీయ పార్టీగా అవతరించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఏ పార్టీకైనా జాతీయ పార్టీగా అవతరించాలంటే కనీసం 4 రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేసి ఆయా రాష్ట్రాల్లో పోలైన ఓట్లలో కనీసం 6% ఓట్లు సాధించాలి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు అండమాన్ దీవుల్లో సభ్యత్వం చేపట్టాలని తెదేపా నిర్ణయించింది. అండమాన్ దీవుల్లో కనీసం 1,00,000 మందిని, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 2.5 లక్షల మంది చొప్పున సభ్యులను చేర్చాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. యువనేత నారా లోకేష్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి సభ్యత్వ నమోదు కమిటీలను నియమించారు. 2 రాష్ట్రాల్లో ఉండాలని చెప్పంటే నేషనల్ పార్టీ కావాల్సిన అవసరం వచ్చింది. అందుకే నేషనల్ పార్టీగా ఉండాలంటే ఇంకా 5-6 రాష్ట్రాల్లో గుర్తింపు రావాలా, ఎన్నికల్లో పోటీ చేయాలా, పర్సంటేజ్ ఆఫ్ ఓటు తెచ్చుకోవాలా. ఆ దిశగా తెలుగుదేశం పార్టీ ముందుకు పోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన. చంద్రబాబు నాయుడు మంచి అడ్మినిస్ట్రేటరు, ఆయన లాంటి వ్యక్తి కావాలా, మంచి డెవలప్ చేసే వ్యక్తి. ఆ కాన్సెప్ట్లో తమిళియన్స్, కన్నడియన్స్, అటు మరాఠీ పీపుల్ కానీ, అటు ఒరియా పీపుల్ కానీ అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పని. ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకునేందుకు ఏ విధంగా ముందుకు సాగాలనే అంశంపై లోకేష్ నేతలతో చర్చించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వ్యతిరేక రాష్ట్రాలతో కలిసి ముందుకు వెళ్లాలని తెదేపా వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతానికి వీలైనంత ఎక్కువ మంది సభ్యులను చేర్చుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ నెలలో జరిగే మహానాడులోనే తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించి రాష్ట్రాలకు విడివిడిగా కమిటీలు ఏర్పాటు చేసే దిశగా అధిష్టానం దృష్టి సారించింది.